భక్తులంతా దేవుణ్ణి ఎందుకు స్తుతించారు, ఎందుకు ఘనపరిచారు, ఎందుకు మహిమపరిచారు? మరి యేషయా ఆ యొక్క దర్శనాన్ని చూచినప్పుడు ఆయన అత్యున్నతమైన సింహాసనమునందు ఆసీనుడై ఉన్నప్పుడు దేవదూతలంతా కూడా ఆయనను పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములతో ఆయన్ను ఏ విధంగా స్తుతిస్తున్నారో చూసారా? మరి ఆ స్తుతిలో దేవుడు మహిమ పొందుతూ ఉన్నాడు, దేవుడు ఆరాధించబడుతున్నాడు, దేవుడు యొక్క హృదయం కదిలించబడుతుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, స్తుతి యొక్క ప్రాముఖ్యతను నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో, స్తుతించడం నీ జీవితంలో ఒక అనుభవముగా నువ్వు ఎలా మార్చుకుంటావో, ఇదిగో ఆ రోజు నుంచే ఆశీర్వాదాలు నీ ఇంట మీద, నీ ఇంట్లో ఒక ప్రవాహములా, ఒక సునామీలా ప్రవహించబడతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, అందులో ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి మనకు తెలుసు. దావీదు దేవుణ్ణి స్తుతించాడు. దినమునకు 7 మార్లు దేవుణ్ణి స్తుతించాడు. ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళాడు. ఒక సామాన్యమైనటువంటి గొర్రెల కాపరి ఇజ్రాయేలు రాజ్యానికి చక్రవర్తిగా మారాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, మన జీవితాల్లో స్తుతి యొక్క ప్రాముఖ్యత ఎంతో గొప్పది. దాంట్లో మనకు ఉదాహరణగా సొలొమోను గురించి మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకొని మనం ముగించుకుందాం. దినవృత్తాంతముల గ్రంథం 2వ అధ్యాయం దినవృత్తాంతముల 2వ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం, 10వ వచనం, 12వ వచనాలు ఇవి రాసుకోండి. కావాలంటే ధ్యానం చేయండి. అక్కడ మరి సొలొమోను దేవుని సన్నిధానములో దహన బలులు అర్పించడం జరుగుతుంది. సొలొమోను మందిరం కట్టించటం తరువాత అక్కడ మరి 1000 దహన బలులు సమర్పించటం జరుగుతుంది. దీన్ని దేవుడు ఎంతో అద్భుతంగా ఆజ్ఞానించాడు. సమాజపు గుడారపు ముందర యెహోవా సన్నిధి నుండి ఇత్తడి బలిపీఠమునొద్దకు సొలొమోను పోయి దాని మీద 1000 దహన బలులు అర్పించాడు. మరి మన జీవితాల్లో ఈ స్తుతి అనేటువంటి బలి, ఆత్మ సంబంధమైనటువంటి స్తోత్ర బలి, అవి ఏ విధంగా నువ్వు మరి ఆయనను స్తుతించాలో, ఏ విధంగా ఆయనను ఘనపరచాలో ముందు మీకు తెలియచేస్తాను. నిజంగా మన జీవితంలో ఈ స్తోత్ర బలి ఎప్పుడైతే సమర్పిస్తామో, అందుకే మరి భక్తుడు రాస్తాడు, స్తోత్ర బలి మంచి దేవా నీకేనయ్యా, శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే, శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే, కోటి స్తోత్రం డాడీ, 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 కోటి స్తోత్రం డాడీ. ప్రియ దేవుని బిడ్డలారా, కోట్ల కొలది మనము స్తుతులు చెల్లించిన అవి తక్కువే. మనము రుణస్థులమే. ఎందుకంటే ఆయన చేసిన బలియాగం అలాంటిది. మనము మరి ఆ బలియాగానికి బదులుగా స్తుతియాగము అర్పిస్తే దేవుడు ఎంత మహిమపరచబడతాడో చూడండి. నువ్వు ఉపకారము చేస్తే, ఆయన నీకు ఉపకారము చేస్తే, నీవు ప్రత్యుపకారముగా ఆయన అంటూ ఉన్నాడు, ఇదిగో దేవునికి స్తుతియాగము చేయము. ఆ విధంగానే మరి దహన బలులు 1000కి పైగా 1000 దహన బలులు ఇత్తడి బలిపీఠమునొద్దకు తీసుకుని వచ్చినప్పుడు ఇదిగో మరి దేవుడు ఆజ్ఞానించాడు. 10వ వాక్యం చూడండి. 10వ వాక్యములో అక్కడ మరి దర్శనాన్ని చూస్తా ఉన్నాడు. దర్శనములో, అయ్యా ఇదిగో నీ ప్రజలను పరిపాలించటానికి నాకు జ్ఞానము లేదు నాయన, నీ ప్రజలను వేలటానికి నాకు జ్ఞానము లేదు ప్రభువా, ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చ శక్తి గలవాడు ఎవడయ్యా, నేను ఈ జనుల మధ్యను ఉండి కార్యములను చక్కబెట్టినట్లు నాకు తగిన జ్ఞానము తెలివిని దయచేయి. దహన బలులు అర్పించాడు. దేవుని సన్నిధిలో మొరపెడతా ఉన్నాడు.
నాకు శక్తి లేదు, నాకు బలము లేదు, నాకు జ్ఞానము లేదు, నాకు తెలివి లేదు, నీ ప్రజలను పరిపాలించటానికి నేను ఏమాత్రము సరిపోను, నా వల్ల కాదు. కాబట్టి నాకు నువ్వు జ్ఞానము తెలివి దయచేయి అని దేవుని సన్నిధానములో మొర్ర పెట్టుకున్నప్పుడు 10వ వాక్యంలో మనం చూడగలుగుతాం దాని యొక్క రిజల్ట్. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, చాలా అద్భుతమైనటువంటి సన్నివేశం. నిజంగా సొలొమోను అడిగింది జ్ఞానము మాత్రమే. మనమైతే దేవుడు కనిపిస్తే, దేవుడు ప్రత్యక్షమైతే మనమేం అడుగుతాం? ఇదిగో మన అవసరాలు తీర్చబడాలని, మన అక్కరలు తీర్చబడాలని, ఇలోక సంబంధమైనటువంటి ఆశలతో మరులు కొల్పబడి మరి అడుగుతామా? మరి చూడండి, సొలొమోను తన జీవితంలో మరి అడిగినటువంటి విషయం జ్ఞానం కావాలి, నీ ప్రజలను పరిపాలించడానికి నాకు తెలివి కావాలి. అందుకు 12వ వాక్యంలో మరి దేవుడు రాస్తా ఉన్నాడు. 12వ వాక్యములో దేవుడు సెలవిస్తా ఉన్నాడు. చూడండి, కాబట్టి జ్ఞానమును తెలివియును నీకియబడును, నీకన్నా ముందు గాని రాజులకైనను నీ తరువాత వచ్చు రాజులకైనను కలుగని ఐశ్వర్యాన్ని, సొమ్మును, ఘనతను నీకిచ్చేదను. చూడండి, ఆయన అడిగింది కేవలం జ్ఞానము తెలివి మాత్రమే. కానీ దేవుడు ఇస్తున్న చూడండి, ఊహించిన దానికంటే ఎక్కువగా మనం కూడా మన జీవితాల్లో మనము అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఎక్కువగా దయచేసే గొప్ప దేవుడు మన దేవుడు. అక్కడ సొలొమోనుకు మరి చక్కటి విషయాలు చెబుతున్నాడు. నీకు జ్ఞానమే కాదు, తెలివే కాదు, ఐశ్వర్యాన్ని, ఘనతను నీకు నేను ఇస్తున్నాను. ఇదిగో నీకు ముందుగా ఉన్న రాజులు కానీ, వెనుకగా వచ్చేటువంటి రాజులకు కానీ అట్టిది ఇయ్యబడదు, నీకే నేను ఇస్తున్నానని చెప్పి ఇదిగో దేవుడు ఆ దహన బలులను ఆగ్రానించాడు, మహిమ పొందాడు. మరి ఈరోజు సొలొమోనుకున్నటువంటి అనుభవము నీ అనుభవంగా మారాలి. సొలొమోను జీవితంలో ఉన్నటువంటి అనుభవము నీ అనుభవముగా మార్చుకున్నట్లయితే ఆయన 1000 దహన బలులు సమర్పించాడు. మరి నువ్వు ఎన్ని స్తోత్ర బలులు దేవునికి సమర్పించగలవు? ఎంతగా దేవుణ్ణి స్తుతించగలవు? ఎంతసేపు నీవు దేవుణ్ణి ఆరాధించగలవు? చూడు, మరి ఈరోజు నువ్వు ఆశీర్వాదము పొందాలి అంటే స్తుతి యొక్క ప్రాముఖ్యతను నువ్వు తెలుసుకున్నావు. స్తుతి నీ జీవితంలో జీవితకాలం అంతా ఉండాలి అని తెలుసుకున్నావు. స్తుతి లేకపోతే నీ జీవితము ఒక భయంకరమైన మోడువారిన ఎడారి లాంటి జీవితమే అని తెలుసుకున్నావు. మరి నీ జీవితంలో స్తుతి ఉంటే జీవ జలముల ఊట యొద్ద నాటబడిన ఒక చక్కటి ఆకు వాడక ఉన్నటువంటి మొక్కల తన కాలమందు ఫలమిచ్చే చెట్టులా నువ్వు ఉంటావని తెలుసుకున్నావు. అందుకు ఉదాహరణగా సొలొమోను తన జీవితంలో చేసినటువంటి స్తుతియాగం, ఆత్మ సంబంధమైన మరి ఆ యొక్క దహన బలులు ఏ విధంగా అర్పించి దేవుని చెంత దగ్గర ఉన్న జ్ఞానాన్ని, తెలివిని, అంతేకాకుండా జ్ఞానాన్ని, తెలివిని, ఐశ్వర్యాన్ని, ఘనతను తీసుకున్నాడు. మరి నీ జీవితంలో కూడా ఆయన అట్టి జ్ఞానము, తెలివి, వివేకము, వివేచన, ఐశ్వర్యం, మరుగైనటువంటి ధనం, ఘనత అన్నీ కూడా నీకు కూడా ఇవ్వాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. ఎందుకంటే మరి భక్తులకు ఇచ్చినటువంటి దేవుడు, ఆనాడు పాత నిబంధన భక్తులకు ఇచ్చినటువంటి దేవుడు మరి నీకు ఇవ్వడా? తన ప్రియ కుమారుణ్ణి మనకు అనుగ్రహించిన దేవుడు మరి నీకెందుకు ఇవ్వడు? ప్రియ దేవుని బిడ్డలారా, మరి గమనించండి, మరి స్తుతి నీ స్థితిని మారుస్తుంది, స్తుతి నీ పరిస్థితిని మారుస్తుంది. కాబట్టి మనమంతా కూడా స్తుతి యాగము అర్పించటము దేవునికి ఇష్టకరమైనది, దేవునికి ఎంతో ప్రీతికరమైనది. ఆయన నామాన్ని ఒప్పుకొనుచు అర్పించు జిహ్వా ఫలమును స్తుతి యాగము దేవునికి ఎంతో అది ఆగ్రానించదగినది. అప్పుడే నీ జీవితము మరి నూరంతలుగా ఆశీర్వదింపబడుతుంది. మన జీవితంలో కూడా సొలొమోను ఏ విధంగా దేవుణ్ణి స్తుతించి ఆరాధించి ఆ యొక్క జ్ఞానాన్ని, తెలివిని, ఐశ్వర్యాన్ని, అలాగే ఘనతను సంపాదించుకున్నాడో మనం కూడా మన జీవితాల్లో స్తుతి యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొని ప్రతిదిన దావీదైతే 7 సార్లు దేవుని స్తుతించాడు. మరి ఈరోజు నువ్వు ఎన్నిసార్లు స్తుతిస్తావో అంతగా నీవు ఆశీర్వదింపబడతావు. ప్రభువునందు ప్రియులారా, ఈ సందేశాలు మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఈ సందేశాలను దయచేసి 10 మందికి షేర్ చేయమని ప్రభువు నామమున ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.